హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కొన్ని కారణాల వల్ల నేను కంటిన్యూగా అంటే మనకి 14, 15, 16, 17, 18, 19, 20 అధ్యాయాల వరకు నేను పోస్ట్ చేయలేకపోయాను అనమాట. సో దానివల్ల ఈరోజు అంటే మనకు లాస్ట్గా మనకి అప్లోడ్ చేసిన అధ్యాయం వచ్చేసేసి 13వ అధ్యాయము. ఈరోజు కార్తీక సోమవారాలలో 3వ సోమవారం అండి. ఈరోజు మనము 14వ అధ్యాయము అంటే ఈ 14వ అధ్యాయము చాలా 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 ఇంపార్టెంట్ అండి. వృషోత్సర్గము చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అధ్యాయం ఈ 14వ అధ్యాయము. మనం ఈ రోజు నుంచి బ్యాలెన్స్ ఉన్న 14, 15, 16, 17, 18, 19, 20 అంటే ఇప్పుడు ఎప్పటివరకైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి ఈరోజు మొత్తం మనము పూర్తి చేసేసుకుందామండి. నేను ఈరోజు ఒకేసారి ఒక 3 అధ్యాయాలు ఒక దాంట్లో చేద్దాం అనుకుంటున్నాను. సిచ్యువేషన్ బట్టి పెడతాను, లేదంటే ఒక్కొక్క అధ్యాయం లెక్కనే రిలీజ్ చేస్తాను, పరిస్థితిని పట్టండి. సో మనమైతే ఇప్పుడు 14వ అధ్యాయము కార్తీక పురాణములోని వృషోత్సర్గము. మిథిలా నగరాధిపతి ఆవుకి పుట్టిన కోడె దూడను అచ్చుపోసి ఆంభోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గం అంటారు. ఈ కార్తీక మాస వ్రతములో భాగంగా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థం ఒక కోడె దూడని అచ్చుపోసి ఆంభోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయా క్షేత్రములో పితరులకు 1,000,000 సార్లు శ్రార్థాన్ని నిర్వహించినంత పుణ్యం వస్తోంది. ఏడాది ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారి అయినా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చెయ్యని వాడు అందతా మిశ్రమం అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధము వలన గాని తీర్థస్థలాలలో తర్పణం వలన గాని పొందినంతటి ఆనందాన్ని వృషోత్సర్గం వలన పితరులు పొందుతారు. అనేక దానములు. కార్తీక మాసములో పండ్ల దానము చేసినవాడు దేవ ఋషి పితృనాలను 3 నుంచి విముక్తుడవుతాడు. దక్షిణాయుతముగా ధాత్రి ఉసిరిక ఫలాన్ని దానమిచ్చినవాడు సర్వ భౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానము చేయడం వలన పాపాలన్నీ నశించి పరమ పదాన్ని చేరుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహరము. ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలని అనుభవించి మరుజన్మలో చక్రవర్తిగా కీర్తించబడతారు. కార్తీకములో నిషిద్ధాలు. కార్తీక వ్రతము చేసుకునే అవకాశం అందరికీ రాదు. అత్యంత పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నము పితృశేషము తినకూడనివి తినడాన్ని, శ్రార్థములకు భోక్తగా వెళ్ళడాన్ని, నువ్వుల దానం పట్టడాన్ని ఈ 5 మనము వదిలిపెట్టాలి. ఈ నెలలో సంఘాన్నం, శుద్ధాన్నం, దేవార్చకాన్నం, అపరిశుద్ధ అన్నం, త్యక్త కర్మడి అన్నం, విధవాన్నం మొదలగునవి కూడా మనము తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను పితృదినము నాడు, ఆదివారము నాడు, సూర్య చంద్ర గ్రహణ దినాలలోను రాత్రి భోజనము కూడా నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలా కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తం అనగా తన నీడ శరీరపు కొలతలకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెబుతారు. కార్తీక మాసములో తైలాభ్యంగన స్నానాన్ని, పగటి నిద్రని, కంచు పాత్రలో భోజనాన్ని, పరాన్న భోజనాన్ని, గృహ స్నానాన్ని, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనాన్ని, వేద శాస్త్ర విందుని మొత్తము ఈ 7 జరపకూడదు. ఆరోగ్యవంతులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానము చేయకుండా ఇంటి వద్దనే వేడి నీటి స్నానము చేసిన వారు కళ్ళుతో స్నానము చేసినట్లు అవుతుంది. సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానము చేయటమే అత్యంత ప్రధానము. సమీపములో నదులు లేనప్పుడు చెరువులో కాని, కాలువలో గాని, నూతి వద్ద గాని గంగా, గోదావరి, కావేరి లాంటి మహానదులని తలుచుకుంటూ స్నానం ఆచరించాలి. అలా చెయ్యలేని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరము చండాలపు జన్మలు ఎత్తుతారు. గంగాది నది స్మరణతో స్నానము చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి విష్ణుగాథ పురాణ గాథలన్నీ ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంత్రం మళ్ళీ స్నానము చేసి ఆచమనము చేసి పూజా స్థలములో పీఠము వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోధాలతో మహాస్నానము చేయించి షోడోపచారాలు పూజించాలి. పరమేశ్వరుని పూజా సంకల్పం ఎలా చేసుకోవాలి?
ఇది 14వ అధ్యాయము, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి. ఇప్పుడు మనకి పరమేశ్వరుడు పూజా సంకల్పం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చేస్తాను, మీరు చూడండి ఒకసారి. పూజా సంకల్పం. ముందుగా పరమేశ్వరుని ఆవాహనం చేసుకోవాలి. ఓం నమః శివాయ. ఓం వృషాధ్వజాయ నమః. ధ్యానం సమర్పయామి. పువ్వుని స్వామివారి దగ్గర సమర్పించుకోవాలి. ఓం గౌరీ ప్రియాయ నమః. పాద్యం సమర్పయామి. నీచి చుక్కని స్వామివారి దగ్గర వదలాలి. ఓం లోకేశ్వరాయ నమః. ఆద్యం సమర్పయామి. నీటి చుక్కని స్వామివారి దగ్గర వదలాలి. ఓం రుద్రాయ నమః. ఆచమనీయం సమర్పయామి. నీటి చుక్కని స్వామివారి దగ్గర వదలాలి. ఓం గంగాధరాయ నమః. స్నానం సమర్పయామి. నీటి చుక్కని స్వామివారి దగ్గర వదలాలి. ఓం అశంభరాయ నమః. వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః. ఉపవితం సమర్పయామి. ఓం కపలధారిణే నమః. గంధం సమర్పయామి. ఓం ఈశ్వరాయ నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం పూర్ణ గుణాత్మనే నమః. పుష్పం సమర్పయామి. ఓం ధూప్రమాక్షేయ నమః. ధూపం సమర్పయామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం తేజో రూపాయ నమః. దీపం దర్శయామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం లోకరక్షణాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం లోకసాక్షిణే నమః. తాంబూలం సమర్పయామి. ఓం భవాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. ఓం కపర్దినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇవి 14వ అధ్యాయంలో ఖచ్చితంగా చేయాలండి. మనం ఇప్పుడు ప్రదక్షిణము అలాగే సాష్టాంగ నమస్కారం కూడా చేసుకుందాము. చక్కగా ఈ విధముగా షోడోష 16 ఉపచారాలతో ప్రతిరోజు సహస్రనామార్చన యుధంగా శివుణ్ణి పూజ చేసి కార్తీకం చివరి రోజున శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారముగా కార్తీకం మాసం నెల రోజులు నక్త వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసమంతా మాస నక్త వ్రతాచారణ వలన పుణ్యాధిక్యత లభిస్తుందనడంలో సందేహమే లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితృల అందరూ సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరణ పుత్రుడు చేసే తిల తర్పణము వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలు దానము చేసిన వాడు కైలాస క్షేత్రాధిపతి అవుతాడు. కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాడు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకొని మోక్షగాములవుతారు. ఓ జనక మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో వినిన అట్టి వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు అని వివరించినాడు వశిష్ఠ మహర్షి. 14వ అధ్యాయము ఎంతో ముఖ్యమైన 14వ అధ్యాయము ముగిసిందండి. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని చెప్పారు కదా మీరు, తులారాశిలో ఉండగా మనకు నదీ స్నానం అని. ఏమండి, ఇది మనకి కార్తీక మాస పురాణం గురించి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఇదంతా మనకి రాసిపెట్టి ఉన్నారు. దాన్ని మనకి యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే తెలుగులో మనకి చక్కగా అనువదించి మనం చదువుకోవడానికి వీలుగా అన్నట్టుగా పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇంటి దగ్గర ఎక్కడ కూడా నదులు కానీ సముద్రాలు కానీ కాలువలు కానీ నూతులు కానీ బావులు కానీ ఏమీ లేవు. అలాంటప్పుడు ఏంటమ్మా చేయటం అంటే కనీసం తెల్లవారుజామునంటే 5:30-6 లోపు మనము ఇంటి దగ్గర కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి అన్ని నదుల పేర్లు గంగేచ, యమునేచ, నర్మదా, తుంగభద్ర, సింధు, కావేరి, గంగా, గోదావరి, కృష్ణ అన్ని నదుల పేర్లు చదువుకుంటూ చక్కగా ఒకసారి 3 సార్లు ఆ బకెట్లో నీళ్లను తిప్పేసేసి చక్కగా అవే మనం ఓం నమ శివాయ నారాయణ అనుకుంటే స్నానం చేయటం వల్ల ఏంటంటే మనకి
ఆ గంగాది అంటే మనము చదివిన ఉన్న నదులన్నీ పేర్లు చదువుకుంటా స్నానం చేశాం కదండి, వాటన్నిటిలో స్నానం చేసినంత పుణ్యం అయితే వస్తుంది. కానీ వీలైతే మాత్రం కార్తీక మాసంలో ఆ సంవత్సరంలో ఒక్కసారైనా కార్తీక స్నానానికైతే వెళ్ళండి. ఏదో ఒక నదిలో ఖచ్చితంగా కార్తీక స్నానాన్ని అయితే ఆచరించండి. ఉంటానండి మరి. 14వ అధ్యాయము సమాప్తము కార్తీక పురాణంలో. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నారాయణాయ. ఓం గోవిందాయ నమః.